కడప జిల్లాలో కూటమి ప్రభుత్వం ఉక్కు పరిశ్రమ నిర్మాణం చేపట్టాలని ఏఐసీసీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ డిమాండ్ చేస్తారు. 2018లో స్టీల్ ప్లాంట్ కోసం చంద్రబాబు శంకుస్థాపన చేసిన ప్రాంతం పరిశీలించారు. జిల్లాలో ఉక్కు పరిశ్రమ కోసం చంద్రబాబు జగన్ పోటీపడి శంకుస్థాపన చేస్తారు, కానీ పనులు మాత్రం ప్రారంభించలేదన్నారు. కూటమి ప్రభుత్వం కేంద్రంతో పోరాడి స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేపట్టాలన్నారు. తాము సైనికుల్లా పోరాడి కడప ఉక్కు పరిశ్రమ సాధించుకుంటామన్నారు. ఇంతవరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తామని, ఇక నుంచి హెచ్చరిస్తున్నామని సుంకర పద్మశ్రీ తెలిపారు. భారతదేశం అంతా కూడా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు కూడా దేశాన్ని ఐక్యంగా ఉంచడం కోసం కాంగ్రెస్ కార్యకర్తలకే కాదు అందరికీ అండగా ఉండటం కోసం పాదయాత్ర చేసిన వాళ్ళం. మాకు కాంగ్రెస్ పార్టీ ముఖ్యం, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ముఖ్యం. వలస వచ్చిన వాళ్ళని మేము పట్టించుకోము. చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. మేము భయపడం సార్, మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం. ఇప్పటికీ ఎన్ని పదవులు చేసినా రాహుల్ గాంధీ గారు మమ్మల్ని పేరు పెట్టి పిలిచినా సరే మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం. ప్రాణాలు అర్పిస్తాం కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీ గారికి అండగా ఉంటాం. రాష్ట్ర అభివృద్ధి కోసం మేము కృషి చేస్తాం. ఆయన బిడ్డలని చెప్పుకుని జగన్మోహన్ రెడ్డి ఒక దిక్కు, షర్మిలారెడ్డి ఒక దిక్కు, వాళ్ళిద్దరూ కుటుంబ తగాదాలతో సతమతమైపోతా ఉన్నారు. కానీ కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నాం, సైనికుల్లాగా పోరాటం చేస్తాం, సాధించి తీరుతామని చెప్పి మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి కడప